శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ అక్టోబర్ 3 నుంచి మనకి దసరా నవరాత్రులు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి కదండి. అందులో భాగంగానే మనం ఆల్రెడీ కలశం లేకుండా అఖండ దీపంతో ఎలా పూజ చేయాలని చూపించాను కదండి. ఇవాళ వీడియోలో కలశము అఖండ దీపం లేకుండా జాబ్ చేసేవాళ్ళు కానీ, పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే బిజీ హౌస్ వైఫ్స్ కానీ, అలాగే మగవారు కానీ అందరూ కూడా ఎలా సింపుల్గా పూజ చేసుకోవాలన్నది ఇవాళ వీడియోలో చూపిస్తానండి. రోజువారీగా అయితే చూపిస్తాను. ఈరోజు మొదటి రోజు ఎలాగ చేయాలనేది చూపిస్తాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి కష్టాలు ఎక్కువైనా కూడా ఏదో బాధపడుతూ ఉంటారు కదండి కష్టాలతో. అలాంటి వాళ్ళు ఎవరికైనా జ్యోతిష్యం ఏదైనా చెప్పించుకోవాలి అంటే వీళ్ళకి నెంబర్ కాల్ చేయండి. 6309066966 నెంబర్ అండి. తప్పకుండా నమ్మకం ఉంచుకొని గురువుగారికి ఫోన్ చేసి మీరు వాట్సాప్ ద్వారా మీ యొక్క నేము, అలాగే చేతి రేఖలు, అలాగే ఫోటో అన్నీ పంపిస్తే వాళ్ళు వాట్సాప్లోనే మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. నమ్మకంతో కాల్ చేయండి. అక్టోబర్ 3 గురువారము మనము ఉదయం 9 గంటలలోపు 9 గంటల 5 నిమిషాలు పూజ చేసుకోవాలండి. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని తలంటు స్నానం చేసి చక్కగా చేతులకి కాళ్ళకి పసుపు పూసుకొని కుంకుమ బొట్టును నుదుటన ధరించి గాజులు చక్కగా ఎర్రటి గాజులు వేసుకొని మనం పూజకంతా కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇంటి ముందు వేపాకు మండలు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఆ రిజల్ట్ కూడా తెలుస్తుంది. వేపాకు పెడితే ఎంత మంచి జరుగుతుందో. తప్పకుండా అమ్మవారి దగ్గర వేపాకుని, అలాగే ఇంటి ముందు కూడా మనం మామిడి తోరణాలు పెడతాం కదా, దాంతోపాటుగా వేపాకుని తప్పకుండా పెట్టండి. ఆ తర్వాత అమ్మవారు సౌభాగ్యవతి కాబట్టి పసుపు కుంకుమలతో, పసుపు నీళ్ళతో అమ్మవారిని మనం ఇక్కడ పీఠము ఏర్పాటు చేసుకోవాలి. అందుకే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇక్కడ ఎరుపు క్లాత్ అనేది వేయకుండా పీఠంకే పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత పూజ చేయాలి అనుకుంటున్నాను. దానికోసమే ఇక్కడ పసుపుతో చక్కగా అలికి మనం ఆ పీఠాన్ని తూర్పు దిశగా ఉండాలి అండి. తూర్పు దిశగా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టము. దాని తర్వాత మీరు అష్టదళ పద్మ ముగ్గైనా వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా వరిపిండితో మాత్రమే మనం ముగ్గును వేసుకోవాలి. ఇలా మీకు ఏవైనా ముగ్గువి షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్స్ పైన ఇలా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాలను కూడా వేయాలి. ఎందుకంటే మనం ఈ రోజున అమ్మవారిని 9 రోజులు మా ఇంట్లో ఉండి మమ్మల్ని చక్కగా చూసుకో తల్లి అని ఆహ్వానిస్తున్నాం కదా, దానికోసం అమ్మవారు మనం వచ్చారనుకున్నట్లుగా భావించి పూజ అనేది మనం ఇలా చేసుకోవాలి. అయితే ఈ పూజ ఏర్పాట్లు చేస్తున్నంతసేపు కూడా వేరే ఆలోచనలు ఏమీ రాకూడదండి. ఓన్లీ అమ్మవారు మాత్రమే గుర్తు రావాలి. దానికోసం మీరు మనసులో ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మహామంత్రాన్ని జపిస్తూ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి ఫోటోని తీసుకున్నానండి. దుర్గాదేవి యొక్క ఫోటోని తీసుకున్నాను. పులి మీద కూర్చున్నారు అమ్మవారు. ఆ పులి యొక్క ఫేస్ కూడా చాలా దీనంగా మామూలుగా ఉందండి. ఆ తర్వాత నేను ఇక్కడ పూజా రూమ్లోనే పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత దీపాలను అలంకరించుకోవాలి. ఇక్కడ మీరు అమ్మవారి దగ్గర పెట్టే దీపాలు 9 ఇంచులు ఉన్నట్లయితే చాలా మంచిదండి. అమ్మవారికి 9 అనే సంఖ్య ఇష్టం కాబట్టి 9 ఇంచులవి తీసుకోండి. అవి కంచువైనా పర్వాలేదు, ఇత్తడివైనా పర్వాలేదు, అలాగే ఏవైనా కూడా పర్వాలేదండి. ఉంటే పెట్టండి. లేదు అంటే మీరు నిత్య దీపాలనాలు ఏవి పెడతారో అవే దీపాలైనా పెట్టుకుంటే పర్వాలేదు. అంతేకాకుండా ఈ 9 రోజులు ఎటువంటి విఘ్నాలు కలగకుండా, ఆటంకాలు కలగకుండా, ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా చక్కగా అమ్మవారి పూజ మనము శ్రద్ధగా భక్తులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా చేయాలి అని ఆ వినాయకుడికి తప్పకుండా మనము పూజించుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, పసుపు వినాయకుడిని కూడా పెట్టి పూజించవచ్చు. పసుపు వినాయకుడిని మీరు పెట్టినట్లయితే 9 రోజులు ఫ్రెష్గా తయారు చేసి ఆ రోజుకి పెట్టాలన్నమాట. అందుకే ఒక విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకోండి. అప్పుడు మనం రోజు చేయవలసిన అవసరం లేదు. దాంతోపాటుగా నిమ్మకాయలండి. మీరు నిమ్మకాయల మాలైనా వేయవచ్చు. నిమ్మకాయల మాయలు చాలా బరువుగా ఉంటుంది కాబట్టి జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి చక్కగా కింద పడిపోతాయి అన్నమాట. అప్పుడు దానికోసం అలా కాకుండా మీరు మూలికలు ఉన్నాయి అనుకుంటే నిమ్మకాయల మాల వేసుకొని మీకు అవుతుంది అంటే, లేదు అనుకుంటే ఒక 4 నిమ్మకాయలు తీసుకొని మీ పీఠానికి 4 వైపులా పెట్టండి. దీనివల్ల ఏమిటంటే అమ్మవారు ఎంతోమంది పాపాత్మలను చంపుతూ ఉంటారు కదా, ఆ ఉగ్ర రూపంలో తన మనం శాంతపరిచి మన ఇంట్లో మనం పూజ చేసుకొని ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని మనం నిమ్మకాయలని అలాగే వేపాకుల్ని తప్పకుండా అయితే పెట్టండి. అవి ఇక్కడ అమ్మవారి దగ్గరైనా పెట్టవచ్చు, పీఠానికి 4 వైపులా అయినా పెట్టవచ్చు. ఆ తర్వాత దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలి. మొదటి రోజు కాబట్టి కామాక్షి దీపాన్ని అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మీకు 9 రోజులు నేను పూర్తి పూజ పీఠం అనేది ఎలా చేసుకుంటున్నానని చెప్తానండి. అంతేకాకుండా ఇక్కడ పెట్టిన ఫోటో నేను ఇక్కడ ఎలా పాటిస్తున్నాను అంటే, విజయవాడ దుర్గా అమ్మవారి యొక్క అవతారాలతో, అలంకారాలతో, అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి యొక్క అలంకారాలతో 2 కూడా నేను పాటిద్దామని అనుకున్నాను. దానికోసం ఏం చేయాలి, అమ్మవారు ఈరోజు మనకి శైలపుత్రిగా
నవదుర్గలలో ఒక రూపం అనమాట. బాల త్రిపుర సుందరి దేవిగా విజయవాడలో ఒక రూపం అనమాట. అందుకే దుర్గాదేవి యొక్క ఫోటో పెట్టేసుకొని మనము ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇవి కార్డ్బోర్డ్స్ రూపంలో ఉంటాయి అని నేను నా ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను. అమ్మవారి యొక్క రూపాలలో చాలామంది ఆర్డర్ అయితే చేశారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఆర్డర్ చేస్తే మాత్రం మీకు ఇప్పుడే రావండి. నెక్స్ట్ ఇయర్ కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ కానీ ఈ 9 రోజులు అయిపోయే లోపల కానీ, అంటే అక్టోబర్ 12 లోపు కానీ మీ ఇంటికి అయితే వస్తాయి. దీని యొక్క ధర 650 రూపీస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. 10 రోజుల్లోపు మీకు ఆర్డర్ అయితే వస్తాయి. ఇలా కార్డ్బోర్డ్స్ అనేవి 9 రకాలు అయితే వస్తాయండి. అంటే బ్రహ్మచారిణి రూపంలోను, చంద్రకంఠాదేవి, కూష్మాండాదేవి, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఇలా 9 అమ్మవార్లుగా అయితే వస్తాయి కదండి. విజయవాడ రూపంలో అయితే బాలత్రిపుర సుందరి దేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, మహాచండి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దినిగా మనకు అమ్మవారి అయితే రూపాలు అయితే మనకి ఉంటాయి కదా. ఇలా అయితే పూజించుకోవాలి. ఆ తర్వాత ఈరోజు ప్రత్యేకించి గులాబీ రంగు ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అందుకే ఇక్కడ నేను గులాబీ రంగు డ్రెస్ వేసుకొని పూజ చేస్తున్నాను అనమాట. మీరు చీర కట్టుకున్నా పర్వాలేదు. అంతేకాకుండా ఈరోజు పూజ చేసేవాళ్ళు తప్పకుండా, అంటే ఈ 9 రోజులు కూడా తప్పకుండా మనము పసుపు చేతులకి కాళ్ళకి పసుపు రాసుకోవాలి. తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. చేతి దిండుకి ఎర్రటి గాజులు వేసుకునేలా చూడండి. చాలా మంచిదండి ఇలా ఉంటే. చాలామందికి డౌట్ రావచ్చు, పూజ అనేది ఉదయం చేయాలా లేక రాత్రి చేయాలా అని. మొదటి రోజు మాత్రం పీఠాన్ని ఉదయాన్నే ఈ 9 గంటల లోపు, అంటే 5:23 నుంచి 9 గంటల లోపు మీరు ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి సంకల్పం అనేది చేసుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు అలంకారాలు మార్చాలి, చీర కట్టాలి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి చీర ఎలా కడతామో అలా దుర్గాదేవికి కూడా మీరు చీర కట్టాలి వివిధ రూపాలలో అనుకుంటే ఆ అలంకారాలన్నీ కూడా సాయంత్రం వేళ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంకుమ పూజలు, ముత్తైదువులను పిలిచడం, కుమారి పూజ, సువాసిని పూజ, ఇవన్నీ కూడా మనము సాయంకాలం చేసుకోవాలి. ఉదయం ఇలా సంకల్పం చేసుకోవాలండి. రోజు కూడా షోడశోపచార పూజ చేసుకోవాలి. అయితే నేను ఎలా చేయాలనేది త్వరలోనే మంత్రాలతో సహా వీడియో పెడతానండి. ఇక్కడ మంత్రాలు చదువుతూ చేసుకుంటున్నాను. ముందుగా అయితే సంకల్పం చేసుకున్నాను. మనం ఆడవారం చేస్తున్నాం కాబట్టి ఓం కేశవాయ నమః అనుకోవాలి, స్వాహ అనకూడదు. ఆ తర్వాత మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఈ 9 రోజులు కూడా చక్కగా మనము ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేసే పూజలో కానీ మన ఇంట్లో కానీ ఆటంకాలు కలగకుండా మనకి పూజ జరగాలని కోరుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అయితే ఈ పీఠం మొదటి రోజే వెయ్యాలా అంటే, మీకు ఒకవేళ పీరియడ్లో ఉన్నారు లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారు, మీరు మధ్యలో వెయ్యాలి అన్నవాళ్ళు 3వ రోజు కానీ 5వ రోజు కానీ అలా స్టార్ట్ చేయండి. 2వ రోజు అలా స్టార్ట్ చేయొద్దండి. అంటే ఒక అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ చేయడము అలాంటివి చేయండి. లేదు మీరు 1వ తేదీని స్టార్ట్ చేశారు, మధ్యలో పీరియడ్ వచ్చింది అన్నవాళ్ళు, మీకు వస్తుంది అని అనిపిస్తే, తెలుస్తుంది అనుకుంటే మీరు ముందుగానే పీఠాన్ని కదిపించండి. లేదు ఇప్పుడు 1వ తేదీ పెట్టాను, నాకు 3 డేస్ తర్వాత పీరియడ్ వస్తుంది అనుకుంటే మీరు ఆ 3 రోజులు చేసి ఆ తర్వాత రోజు తీసేయవచ్చు. లేదు మీకు సడన్గా పీరియడ్ వచ్చింది అంటే మీ పీరియడ్ అంతా అయిపోయినాక పీఠాన్ని కదిలించవచ్చు. బాధపడకండి అన్ని రోజులు చేయకపోయామా అని. కాబట్టి మీకు వీలైతే ఫస్ట్ డేని స్టార్ట్ చేసేయండి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేయండి. ఒకవేళ పీరియడ్ రాలేదు, మధ్యలో వచ్చింది అనుకుంటే పీఠాన్ని తర్వాత మీరు అయిపోయాక కదిలించవచ్చు. మనం కలశం పూజ చేసుకోవాలండి. ఇలా కలశం పూజ చేసుకున్న తర్వాత అంటే ఒక ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్ర కానీ చెంబు కానీ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము అన్నీ కూడా వేసి పువ్వును కానీ తమలపాకును కానీ వేసి మనము సంప్రోక్షణ చేసుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, ఆత్మాని సంప్రోక్ష అని మన చుట్టూ పరిసరాలు, మనము, పూజా ద్రవ్యాలు తెలియదు కదండి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో అని, అవన్నీ కూడా ఏవైనా తప్పులు ఉంటే మన ద్వారా ఏమైనా తెలియకుండా తప్పులు ఉంటే అన్నీ కూడా పోవాలని కోరుకుంటూ సంప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత మనము దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ దీపాన్ని వెలిగించి దీపములకి పువ్వులు, అక్షింతలు, కుంకుమ కూడా మనం సమర్పించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దుర్గాదేవి యొక్క పూజను చేసుకోవాలండి. ఈ మంత్రాలు నేను తప్పకుండా అయితే చెప్తానండి. ఆ తర్వాత మనము షోడశోపచార పూజలో భాగంగా అమ్మవారికి ఇక్కడ గంధాన్ని సమర్పిస్తున్నాను. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, అర్ఘ్యం, పాద్యం ఇలా అన్నీ కూడా సమర్పించుకోవాలి. మీరు మొదటి రోజు మాత్రమే ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. ఇన్ కేస్ తర్వాత మీకు సాయంత్రం పూట వీలవుతుంది, ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తారు 5కి 6కి, అలాంటి వాళ్ళు చేసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ రోజు నుంచి కూడా సాయంత్రం దీపారాధన చేసుకొని షోడశోపచార పూజ అన్నీ కూడా సాయంత్రమే చేసుకోవచ్చు. ఉదయం వెళ్ళేటప్పుడు మాత్రం దీపారాధన మాత్రం తప్పకుండా మరవకండి. ఎందుకంటే మనము ఇక్కడ అమ్మవారిని ఆహ్వానించాము, అలాగే ఇక్కడ ఆస్థానం అనేది పెట్టాం కదండి. అమ్మవారికి దీపం లేకుండా ఉండకూడదు. ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే నైవేద్యాలు కూడా రోజువారీగా అయితే ఉంటాయండి. మొదటి రోజు పులిహోర, 2వ రోజు పులిహోర కానీ కేసరి కానీ ఆరెంజ్ కలర్ ఏవైనా కూడా పెట్టవచ్చు. లేదు అనుకుంటే
పానకం, వడపప్పు తప్పనిసరిగా మీ యొక్క పూజలో ఉండాలండి. మీరు ఎన్ని నైవేద్యాలు చేసినా కూడా పానకం, వడపప్పు, ఈ నైవేద్యము, అలాగే చలివిడి కూడా మీకు వీలైతే చలిపిండి వస్తుంది అనుకుంటే, టైం ఉంది అనుకుంటే అది కూడా పెట్టవచ్చు. ఎందుకంటే అమ్మవారి యొక్క శాంత స్వరూపం యొక్క నైవేద్యాలు అన్నమాట. తప్పకుండా మీరు ఈ నైవేద్యాలు పెట్టి మహా నైవేద్యంగా పులిహోర కానీ ఆ రోజు ఏవేవి చేస్తారనుకుంటున్నారో ఆ తర్వాత ఆ నైవేద్యాలన్నీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలండి. ఆవు పేడతో ధూపాన్ని వేయండి. సాయంత్రం చాలా మంచిది. సాంబ్రాణి పొగ, ఆవు నెయ్యి అలా అంతా వేసి కూడా మీరు ధూపాన్ని సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత మంత్రపుష్పం అండి. అమ్మవారికి జాజులు, కుసుమలు, మల్లెలు అలాంటి వాటిలతో మంత్రాలు మనం ఒక మంత్రపుష్పం మనసులో సంకల్పం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. అలాగే దేవి యొక్క నామాలు అంటే అదాంగ పూజ, తల్లి యొక్క కాలి బొటనవేలు నుంచి తల యొక్క నాభి వరకు కూడా అమ్మవారిని మనము ఆహ్వానించి గౌరవ లాంఛనాలు చేయడం అన్నమాట. ఇది పొద్దున వరకు పూజ అండి మొదటి రోజు. మీరు రెండవ రోజు లేకుంటే సాయంత్రం పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా కుంకుమ పూజ సాయంత్రం చేసుకోండి. మీకు వీలైతుంది. మీ ఇంటి దగ్గర ఆడవాళ్ళు అంటే ముత్తైదువులు అందరూ వస్తారంటే ఇంటికి పిలిచి వారి దగ్గర కూడా కుంకుమ పూజ చేయించుకోండి. అందరూ కలిసి మీ ఇంట్లో కూర్చొని, అలా చాలా మంచిదండి. అమ్మవారు ఇంక అక్కడే ఉండిపోతారు చెప్పాలనుకుంటే. నేనైతే అలాగే చేపిస్తాను. అలాగే ఈ రోజున మీరు ఏ అష్టోత్తరాలు చెప్పుకోవాలి అంటే, నేను చెప్పాను కదండి విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క అలంకారాలు నేను ఫాలో అవుతున్నాను అని. దానిలో భాగంగానే బాల త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తరం చెప్పుకుంటూ ఇక్కడ నేను కుంకుమని వదులుతున్నాను. ఈ కాయిన్ నా దగ్గర శ్రీచక్రం ఒకవైపు, దాంతోపాటుగా అష్టలక్ష్ములు అనేది ఒకవైపు ఉన్నాయి. కాబట్టి నేను శ్రీచక్రం పెట్టి దానిపైన కుంకుమ పూజ చేసుకుంటున్నాను. మరి మేము లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, నా మొదటి వీడియోలో చెప్పాను ముత్యపు శంకు అనేది ఒకటి వస్తుందండి. మీరు ముత్యపు శంకు అంటే ఒక మెరిసే శంకులాగా ఉంటుంది. అది కూడా శ్రీచక్రాన్ని పోలి ఉండి రింగులుగా ఉంటుంది. మీరు దాన్ని పెట్టి అయినా, అది కేవలం 15 రూపాయలే, అందుకే చెప్తున్నాను. దాన్ని మీరు గురువారం తెచ్చుకొని పూజలో మీరు తప్పకుండా అయితే కుంకుమ పూజ చేసుకోండి. లేదండి మాకు అది దొరకట్లేదు అన్నవాళ్ళు ఇలా కేవలం ఒక తమలపాకు మాత్రమే పెట్టి దానిపైన మీ అష్టోత్తరాలు చదువుకుంటూ కొద్దిగా మాత్రమే వదలండి. ఎందుకంటే 9 రోజులు అయ్యేసరికి ఈ కుంకుమ చాలా అయిపోతుంది. ఈ కుంకుమని మనం వేరే పూజలకు వాడకూడదు, దాంతోపాటుగా పడేయకూడదు. అప్పుడు ఏం చేయాలండి, కుంకుమను పడేయకూడదు కదా, దానికే మనం రోజు పెట్టుకోవాలన్నమాట. అది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు దానికి ఇలా మనం చేసుకోవాలి. ఇంత చక్కగా ఉన్నారు కదా అమ్మవారు, చక్కగా తోమాల పువ్వులు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఎర్రటి పువ్వులతో. అందుకే ఒకసారి అద్దం చూపిస్తున్నాను, చూసుకో అమ్మా అని. మన కళ్ళతో మనం అమ్మవారికి దిష్టి పెడుతున్నాం కదా, దానికోసమే ఇక్కడ అమ్మవారికి ఎర్రనీటితో కూడా నేను హారతి అనేది ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు ఇక్కడ దేవికి అంటే ఏ శక్తి స్వరూపానికైనా కర్పూర హారతి కంటే కూడా దీపహారతి అనేది చాలా మంచిదండి. కాబట్టి మీరు కర్పూర హారతి కంటే కూడా మంగళహారతిని కానీ, పంచహారతి కానీ, ఆవు నెయ్యి దీపంతో హారతి కానీ ఇవ్వండి, చాలా మంచిది. దాని తర్వాత చామర కూడా వీపి మీరు అమ్మవారిని మనము శాంతింప చేయాలి. అలాగే మన ఇంట్లో ఉండమని కోరుకునేలా చేసుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. నేను ఏమైనా మిస్ అయ్యాను, మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, లైక్ వల్ల మన ఛానల్కి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. నాకు కూడా మంచిగా వీడియోస్ పెట్టాలని ఒక చిన్న మోటివేషన్ అనేది ఉంటుంది. అలాగే 9 రోజుల పూజల యొక్క వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.